హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యాబేజీ పకోడీ చేసుకుందాము. నార్మల్గా మనకు ఫంక్షన్లప్పుడు క్యాటరింగ్ ఇస్తే చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా క్యాబేజీ పకోడీ ఉంటుంది కదా, సేమ్ అలానే వస్తుంది. సో దీనికోసం క్యాబేజీని పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పిండి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు అండ్ శనగపిండి, బియ్యం పిండి వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. వాటర్ అస్సలు యాడ్ చేయకుండా ఇలా క్రష్ చేసుకుంటూ కలుపుకుంటే మనకు ముద్దలాగా ఫామ్ అవుతుంది. క్యాబేజీలో నుండి వచ్చిన వాటరే సరిపోతుంది. మీకు పకోడీ అనేది ఫుడ్ కలర్ కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వేడిగా ఉన్న ఆయిల్లో లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పకోడీలాగా వేసేసుకొని 2 మినిట్స్ కదిలించకుండా అలానే వేయించుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 2 సైడ్స్ రెడ్గా అయ్యేంత వరకు కాల్చుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ పకోడీ అనేది పప్పన్నంలోకి కానీ సాంబార్ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.